వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు ఖరారు. మహిళలకు పెద్దపీట. నగర మేయర్తో పాటు 5 మున్సిపల్ పీఠాలు మహిళలకే. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు సిద్ధం. జనవరి 21 నుంచి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారుల ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీగా ఆదాయం సమకూర్చిన సంక్రాంతి పండుగ. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 67.40 కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ అధికారుల వెల్లడి. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంబరాన్నంటిన మాఘమేళ సంబరాలు. పుణ్య స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నాయకులు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన కీర్తిశేషులు ప్రమోద్ సేవలు మరవలేనివి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ నిత్య పూజలు అందుకుంటున్న ఎంచ అతి పురాతన పాండురంగ ఆలయం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 60 డివిజన్ల వారీగా రిజర్వేషన్ల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ డివిజన్లు వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. నంబర్ 1 జనరల్, నంబర్ 2 ఎస్సీ జనరల్, నంబర్ 3 జనరల్ మహిళ, నంబర్ 4 జనరల్, నంబర్ 5 జనరల్, నంబర్ 6 జనరల్ మహిళ, నంబర్ 7 బీసీ జనరల్, నంబర్ 8 జనరల్, నంబర్ 9 జనరల్ మహిళ, అలాగే నంబర్ 10 జనరల్, నంబర్ 11 జనరల్ మహిళ, నంబర్ 12 బీసీ మహిళ, 13 ఎస్టీ జనరల్, 14 బీసీ జనరల్, 15 బీసీ జనరల్, 16 బీసీ మహిళ, 17 ఎస్సీ మహిళ, 18 జనరల్, 19 జనరల్, 20 బీసీ మహిళ, అలాగే 21 జనరల్ మహిళ, 22 బీసీ మహిళ, 23 బీసీ మహిళ, 24 జనరల్ మహిళ, 25 జనరల్, 26 జనరల్, 27 జనరల్ మహిళ, 28 బీసీ జనరల్, 29 జనరల్ మహిళ, 30 జనరల్, 31 జనరల్ మహిళ, 32 జనరల్ మహిళ, 33 జనరల్ మహిళ, 34 జనరల్ మహిళ, 35 జనరల్, 36 జనరల్ మహిళ, 37 బీసీ మహిళ, 38 బీసీ జనరల్, 39 ఎస్సీ మహిళ, 40 ఎస్సీ జనరల్, 41 బీసీ మహిళ, 42 బీసీ జనరల్, 43 బీసీ జనరల్, 44 ఎస్సీ జనరల్, 45 బీసీ మహిళ, 46 బీసీ జనరల్, 47 జనరల్, 48 బీసీ జనరల్, 49 జనరల్ మహిళ, 50 జనరల్, 51 బీసీ జనరల్, 52 బీసీ జనరల్, 53 జనరల్ మహిళ, 54 జనరల్ మహిళ, 55 జనరల్, 56 బీసీ మహిళ, 57 బీసీ మహిళ, 58 బీసీ జనరల్, 59 బీసీ మహిళ, 60 బీసీ మహిళకు కేటాయించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కోరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు. డివిజన్ నెంబర్ 3 గూపన్పల్లి మరియు గంగాస్థాన్ ఫేజ్ 2 నందు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డివిజన్ నెంబర్ 18 ముబారక్ నగర్ మరియు లక్ష్మీప్రియ గంగా గాయత్రి జనప్రియ నగర్ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ హయాం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందుతుందన్నారు. ఇవాళ మీరు ఎందుకు ఇరిటేట్ అయినా అంటే అందరు చదువుకున్న మేధావులు ఒక్కొక్కరు కూడా పాజిటివ్ మాట్లాడుతున్నారు. మాకు అది లేదు ఇది లేదు ఏం కాదని మాట్లాడుతున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో నిజంగా కూడా చాలా జరిగింది. జరిగినది చెప్పరు. సమస్య
కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నేను సృష్టించినట్టు ఇక్కడ నేను దీని వైపు మున్సిపాలిటీ కనుక్కున్నట్టు ఈ రోడ్లు మేమే ఖరాబ్ చేసినట్టు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు నేను అన్నది. భీమ్గల్ ఎల్జీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భీమ్గల్ పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. భీమ్గల్ ఎల్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భీమ్గల్ పట్టణ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలే మన పార్టీ బలానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో 40 పైగా సర్పంచ్లను 7 మండల కేంద్రాల్లో 5 మండల కేంద్రాల సర్పంచ్లను మనమే గెలిపించుకున్నామని, గ్రామ స్థాయిలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. భీమ్గల్ మున్సిపాలిటీలో ఓట్లు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు భీమ్గల్ పరిస్థితి ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా మారిందో ప్రజలందరికీ తెలుసన్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం రాకముందు భీమ్గల్ మురికి కాలువలు, చెడిపోయిన రోడ్లు, అపరిశుభ్రతతో ఉండేదని, తాను 10 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో భీమ్గల్ను అన్ని రంగాల అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే మున్సిపాలిటీగా ఏర్పడిన వెంటనే కేటీఆర్ ద్వారా రూపాయలు 35 కోట్ల నిధులు రోడ్లు, డ్రైనేజీల అభివృద్ధికి మంజూరు చేయించామని తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మాఘ మేళీ 2026లో రాజస్నానంగా పిలిచే మౌని అమావాస్య వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో గంగా, యమున, అంతర్వాహిని, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు 3 నుంచి 4 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సూర్యోదయానికి ముందే ప్రారంభమైన ఈ స్నానాల పర్వం రోజంతా కొనసాగుతుంది. భక్తులు మౌనవ్రతాన్ని పాటిస్తూ పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. భారీగా తరలివచ్చిన జనసందోహాన్ని నియంత్రించేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. సుమారు 8 కిలోమీటర్ల మేర 24 ఘాట్లను సిద్ధం చేయగా భద్రత కోసం 15,000 మందికి పైగా పోలీసులు, పారామిలిటరీ దళాలను రంగంలోకి దించారు. ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం వాటర్ అంబులెన్స్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అందుబాటులో ఉంచారు. సంగమ తీరమంతా హరహర గంగే నామస్మరణతో మారుమోగుతుండగా కల్పవాసులు తమ 1 నెల రోజుల ఆధ్యాత్మిక దీక్షలో భాగంగా ఈ విశేష స్నానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. బోధన్ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మున్సిపాల్లో మొత్తం 38 వార్డ్స్ ఉన్నాయి. వార్డు రిజర్వేషన్ల వివరాలు చూద్దాం. నంబర్ 1 జనరల్ మహిళ, నంబర్ 2 బీసీ జనరల్, నంబర్ 3 జనరల్ మహిళ, 4 బీసీ మహిళ, 5 బీసీ జనరల్, 6 బీసీ జనరల్, 7 బీసీ మహిళ, 8 బీసీ మహిళ, 9 బీసీ జనరల్, 10 ఎస్సీ మహిళ, 11 జనరల్ మహిళ, 12 బీసీ జనరల్, 13 ఎస్సీ జనరల్, 14 బీసీ మహిళ, 15 జనరల్, 16 ఎస్సీ జనరల్, 17 జనరల్, 18 జనరల్, 19 బీసీ మహిళ, 20 జనరల్ మహిళ, 21 జనరల్, 22 బీసీ జనరల్, 23 బీసీ మహిళ, 24 ఎస్టీ జనరల్, 25 జనరల్, 26 బీసీ జనరల్, 27 జనరల్, 28 జనరల్ మహిళ, 29 జనరల్ మహిళ, 30 జనరల్, 31 జనరల్ మహిళ, 32 జనరల్ మహిళ, 33 జనరల్ మహిళ, అలాగే 34 బీసీ జనరల్, 35 బీసీ మహిళ, 36 జనరల్ మహిళ, 37 జనరల్, 38 జనరల్ మహిళకు రిజర్వేషన్ ఇచ్చారు. ఆర్మూర్ మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్మూర్ మున్సిపాల్లో టోటల్ 36 వార్డ్స్ ఉన్నాయి. వార్డ్ రిజర్వేషన్ల వివరాలు: నంబర్ 1 బీసీ మహిళ, నంబర్ 2 ఎస్టీ జనరల్, నంబర్ 3 జనరల్ మహిళ, నంబర్ 4 ఎస్సీ జనరల్, నంబర్ 5 జనరల్ మహిళ, అలాగే 6 బీసీ మహిళ, 7 బీసీ జనరల్, 8 ఎస్సీ మహిళ, 9 జనరల్, 10 బీసీ జనరల్, 11 జనరల్, 12 జనరల్ మహిళ, అలాగే 13 జనరల్, 14 బీసీ జనరల్, 15 జనరల్ మహిళ, 16 జనరల్ మహిళ, 17 బీసీ మహిళ, 18 బీసీ జనరల్, 19 జనరల్ మహిళ, 20 బీసీ మహిళ, 21 జనరల్ మహిళ, 22 బీసీ మహిళ, 23 బీసీ జనరల్, 24 బీసీ జనరల్, 25 బీసీ జనరల్, 26 జనరల్, 27 బీసీ మహిళ, 28 బీసీ మహిళ, 29 జనరల్ మహిళ,
30 ఎస్సీ జనరల్, 31 జనరల్, 32 జనరల్, 33 జనరల్ మహిళ, 34 జనరల్, 35 జనరల్, 36 జనరల్ మహిళకు ఇచ్చారు. భీమ్గల్ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉన్నాయి. వార్డుల వారీగా కేటాయించిన రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ మున్సిపాల్లో 12 వార్డ్స్ ఉన్నాయి. వార్డు రిజర్వేషన్ల సంఖ్య 12. వాటి యొక్క వివరాలు: నంబర్ 1 జనరల్, నంబర్ 2 ఎస్సీ మహిళ, నంబర్ 3 జనరల్, నంబర్ 4 జనరల్ మహిళ, నంబర్ 5 జనరల్ మహిళ, నంబర్ 6 జనరల్ మహిళ, అలాగే 7 బీసీ జనరల్, 8 ఎస్సీ జనరల్, 9 బీసీ జనరల్, 10 జనరల్ మహిళ, 11 ఎస్టీ జనరల్, 12 బీసీ మహిళకు ఇచ్చారు. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి గతంలో ఎప్పుడు లేని విధంగా భారీ సంఖ్యలో అయ్యప్ప స్వాములు తరలి రావడంతో 6 నుండి 8 గంటల పాటు దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శబరిమల అయ్యప్ప ఆలయం అయ్యప్ప స్వాములతో కిక్కిరిసిపోతుంది. గతంలో మకర జ్యోతి దర్శనం అనంతరం 2 రోజుల వరకు స్వాములు ఉండేవారు. కానీ ఎప్పుడు లేని విధంగా ఈసారి మకర జ్యోతి ముగిసిన 4 రోజుల తర్వాత కూడా భారీ సంఖ్యలో శబరిమలకు అయ్యప్ప స్వాములు పోటెత్తారు. పంబా నది నుండి సన్నిధానం వరకు సుమారు 6 కిలోమీటర్ల వరకు అయ్యప్ప స్వాములు ఇరుముడితో మొక్కు చెల్లించుకునేందుకు గంటల తరబడి దర్శనం కోసం క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. విడతల వారీగా క్యూ లైన్లను వదులుతూ దర్శనం కోసం అయ్యప్ప స్వాములను ఆలయ సన్నిధికి కేంద్ర బలగాలుగా వదులుతున్నారు. ఇరుముడి కట్టుకొని తలపై పెట్టుకొని శరణఘోషతో పదునెట్టబడి స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమ్రోగిపోతుంది. ఈ నెల 19వ తేదీతో నెయ్యాభిషేకం ముగుస్తుంది. 20వ తేదీన పందలరాజు కుటుంబానికి అయ్యప్ప స్వామి స్వర్ణ ఆభరణాలను అప్పగించిన అనంతరం మకర విలక్కు మండల పూజ ముగిసి ఆలయంను మూసివేస్తారు. తిరిగి ఫిబ్రవరి నెలలో జరిగే మండల పూజకు మళ్ళీ పునర్దర్శనాలు ఉంటాయి. గోదావరి నది తీరాన అతి పురాతనమైన శ్రీ పాండురంగని ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్ జిల్లా నబిపేట మండలంలోని యాంచ గ్రామంలో గల అతి పురాతనమైన శ్రీ పాండురంగుని ఆలయం ప్రసిద్ధిగాంచింది. గ్రామ శివారు ప్రాంతంలో స్వయంగా వెలిసిన శ్రీ పాండురంగుని ఆలయం ఎంతో చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు తెలిపారు. గోదావరి నది తీరంలో ఎత్తైన కొండపై ఉన్న ఈ అతి పురాతనమైన పాండురంగునికి ఆలయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. మహారాష్ట్రలోని పండరిపూర్లో విఠలేశ్వర్ పాండురంగ ఆలయంలో ఒక పాద ఈ యాంచగుట్టపై ఉన్న ఆలయంలో పాండురంగని కూడిపాదం కలిగి ఉంది. పాదం పైన మచ్చ యంత్రంతో పాటు శ్రీచక్ర యంత్రం కూడా ముద్రించి ఉంది. అరుదైన ఈ పాదం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆలయం నుండి సొరంగ మార్గం గోదావరి నదిలోకి ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆలయం చుట్టూ రాతి కట్టడం కలిగిన వంటశాలలు, వసతి గదులు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆలయంపై నుండి గోదావరి నదితో పాటు చుట్టూ ఉన్న పంట పొలాలు, గ్రామాలు ఆహ్లాదకంగా కనిపిస్తాయి. గతంలో ఆలయంపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఉండేది. కానీ గత పాలక వర్గం హయాంలో 50 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో కొండపై వరకు వాహనాలు వెళ్తున్నాయి. ఆలయంలో అల్లుబండ ఉంది. పాండురంగునికి వెలుక్కి అల్లుబండి పైన కాయిన్స్ నిలబడితే కోరిన కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏకాదశి రోజున జిల్లా నలుమూలల నుండి కాకుండా మహారాష్ట్ర, నిర్మల్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆలయం నిర్వాహకులు తెలిపారు. చరిత్ర కలిగిన ఇలాంటి ఆలయాలను మరింత అభివృద్ధి పరచాలని భక్తులు కోరుతున్నారు. సాలూర మండలంలోని హుస్నా గ్రామంలో మహాకుంభ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. జగద్గురు శ్రీమద్ రామానందాచార్య నరేంద్ర స్వామి మహారాజు శిష్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామస్తుల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొని ఉత్సాహంగా రక్తదానం చేశారు. కార్యక్రమంలో సుమారు 100 నుంచి 120 మంది వరకు యువత, స్వచ్ఛంద సేవకులు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. హున్సా గ్రామ సర్పంచ్ మార్కల్ శివకుమార్ స్వయంగా రక్తదానం చేసి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్, రామ్ గంగానగర్ సర్పంచ్ సాయినాథ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, మురుగే శంకర్, నాని, నిరీక్ష పాన్కార్, రాజు, జిల్లా అధ్యక్షులు సాయినాథ్ కతలి, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుస్మిత బుచ్చల్వార్, మందన్న రాజ్ పటేల్,
మాజీ జిల్లా అధ్యక్షులు జయరాం పటేల్ తదితరులు పాల్గొని రక్తదాతలను అభినందించారు. రక్తదానం ద్వారా తలసేమియా, క్యాన్సర్, కిడ్నీ వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు. మీరు జీవించండి, ఇతరులను జీవింపచేయండి అనే నినాదంతో నిర్వహించిన ఈ శిబిరం గ్రామంలో సామాజిక చైతన్యాన్ని పెంపొందించిందని వారు తెలిపారు. యువతరం డిఫెన్స్ అకాడమీ ద్వారా 15 మంది విద్యార్థులకు పలు ఉద్యోగాలు సాధించిన వారికి ఎమ్మెల్యే రామారావు పటేల్ సత్కరించారు. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన విద్యార్థులు ఇటీవల వెలువడిన ఇండియన్ నావీ ఎస్ఎస్ఆర్, ఎస్ఎస్సి, జీడీ కానిస్టేబుల్ నియోజకవర్గం నుండి 15 మంది విద్యార్థులు మధ్యతరగతి చెందిన విద్యార్థులు పట్టుదలతో ఉద్యోగం సాధించాలని తపనతో యువతరం డిఫెన్స్ జూనియర్ కళాశాల యందు అడ్మిషన్ తీసుకొని రేయి పగలు కష్టపడి ఉద్యోగాలను సాధించారు. ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులకు మన ఎమ్మెల్యే రామారావు పాటిల్ చేతుల మీద విద్యార్థులకు సత్కారం చేయడం జరిగింది. ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లో ఉంది కాబట్టి ఈ చిన్న వయసులో దేశ సేవ చేసి దేశ రక్షణలో పాలు పంచుకోవాలని మన ముదోల్ నియోజకవర్గ ముద్దు బిడ్డలైన విద్యార్థులు కావడంతో మనకు ఎంతో గర్వకారణం ఆయన అన్నారు. మరియు కళాశాల యాజమాన్యానికి ఇలాంటి విద్యార్థులను ఎందరినో తీర్చిదిద్దాలని యాజమాన్యానికి కోరారు. వీరికి అభినందనలు తెలియజేయడం జరిగింది. యువతరం డిఫెన్స్ నుండి ఇప్పటి వరకు 1650 విద్యార్థులు ఉద్యోగులుగా సాధించారని సంస్థ డైరెక్టర్లు అయిన జి నవీన్ కుమార్, ఎస్ గంగప్రసాద్, బి సాగర్ గౌడ్, బి సత్తన్న ఈ కార్యక్రమంలో పలు గ్రామ విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంక్రాంతి పండగ సీజన్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఈ ఏడాది డబుల్ వీకెండ్ రావడంతో నగరాన్ని వదిలేసిన ఉద్యోగస్తులు పెద్ద సంఖ్యలో సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో పండగ సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ తీసుకున్న ముందస్తు చర్యలు ఫలించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కేవలం 5 రోజుల్లోనే టికెట్ ఛార్జీల ద్వారా సంస్థకు ఏకంగా రూపాయలు 67.40 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు అధికారులు వెల్లడించారు. అంటే సగటున రోజుకు రూపాయలు 13.48 కోట్ల మేర ఆదాయం రావడం విశేషం. సాధారణ రోజుల్లో పోలిస్తే ఈ స్థాయిలో ఆదాయం పెరగడానికి ప్రధాన కారణం ఆర్టీసీ నడిపిన ప్రత్యేక సర్వీసులు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంస్థ మొత్తం 6.431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పెషల్ బస్సుల ద్వారానే రోజుకు అదనంగా రూపాయలు 2.70 కోట్ల చొప్పున ఆదాయం లభించింది. పెరిగిన టికెట్ ధరలతో పాటు ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు మొగ్గు చూపడం సంస్థకు కలిసొచ్చింది. పండగ ముగిసి తిరిగి పట్నం బాట పడుతున్న ప్రయాణికుల కోసం ఆర్టీసీ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది. ఇవాళ రేపు కూడా భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్కు తిరిగి వచ్చే వారి కోసం ప్రధాన బస్టాండ్లు, జంక్షన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి రద్దీ వల్ల కలిగిన ఈ భారీ ఆదాయం ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థకు కొంత ఊరటనిస్తుందని రవాణా శాఖ వర్గాలు భావిస్తున్నాయి. సిరికొండ లొంక రామలింగేశ్వర ఆలయంలో మాఘ అమావాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని లొంక రామలింగేశ్వర ఆలయంలో మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. అనంతరం శ్రీ లొంక రామలింగేశ్వరుని దర్శించుకొని అభిషేకం, అన్నపూజ, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకొని అన్నప్రసాదం స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వ్యాఖ్యలను మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ ఖండించారు. డొంగ్లీ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో పరమేష్ పటేల్ మాట్లాడుతూ బిచ్కుంద మున్సిపాలిటీలో 14వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన నిరసన కార్యక్రమంలో బండయప్ప స్వామి మఠాధిపతి సోమయ్య అప్పపై చేసిన ఆరోపణలపై మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నిరసన సభలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మన బిచ్కుంద మఠాధిపతి సోమయ్యప్ప పైన అనరాని ఆ మాటలు మాట్లాడడం జరిగింది. మఠాన్ని గాంధీ భవన్గా మార్చారు. నీకు దమ్ముంటే ఖద్దరు బట్టలు వేసుకొని పార్టీలో తిరుగుమని చెప్పడం జరిగింది. మా స్వామీజీ ఎక్కడైనా పార్టీ ప్రచారాల్లో కనిపిస్తే
నువ్వు మాట్లాడితే అది ఒప్పేది. టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి నేడు. బీర్కూర్లో నందమూరి తారక రామారావు అభిమానులు, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘనంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మతేజ మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు కారణ జన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిది అన్న నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో ఉంచిన ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన అన్న ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రథమస్మరణీయుడు అన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహానాయకుడు అని పేర్కొన్నారు. తొందరలో నందమూరి తారక రామారావు నూతన విగ్రహాన్ని స్థాపిస్తామన్నారు. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా బుధవారం జనవరి 21 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం అడ్మిట్ కార్డులను విడుదల చేసిన విషయం తెలిసిందే. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జరిగే మెయిన్ 2026 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఎన్టీఏ చేస్తున్న కీలక సూచనలు ఇలా ఉన్నాయి. పరీక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అడ్మిట్ కార్డుని వెంట తీసుకెళ్ళండి. అలాగే ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను ఖచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని ఎన్టీఏ అధికారులు సూచించారు. విద్యార్థులు తమ ధృవీకరణను నిర్ధారించేలా ఫోటోతో కూడిన ఏదైనా గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, అభ్యర్థి ఫోటో ఉన్న బ్యాంక్ పాస్ పుస్తకం, వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లడం తప్పనిసరి అన్నారు. పరీక్ష కేంద్రానికి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకెళ్లడం మర్చిపోవద్దు. మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోనే ఎగ్జామ్ సెంటర్కు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుందన్నారు. పితాశ్రీ బ్రహ్మ 57వ స్మృతి దివాస్ను కామారెడ్డి బ్రహ్మ కుమారిస్ సెంటర్లో బీకే జయాదీది ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్రహ్మ కుమారిస్ వ్యవస్థాపకులు పరమపదించిన రోజుని విశ్వశాంతి దినోత్సవంగా కామారెడ్డి కేంద్రంలో సీనియర్ రాజయోగ టీచర్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి 3 జిల్లాల నిర్వాహకురాలు బ్రహ్మకుమారి జయదీది వారి బృందం ప్రజాపీత బ్రహ్మకి శ్రద్ధాంజలి అర్పించారు. 93 సంవత్సరాల వయసులో కూడా స్థిరముగా గంటల తరబడి ధ్యానం చేసేవారన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా 8 గంటలు ధ్యానం చేసిన ఘనత వారిదన్నారు. విశ్వంలో శాంతి స్థాపన కోసం కృషి చేశారన్నారు. సంస్థలో 400 మంది ఉన్నా తినడానికి లేనప్పుడు కూడా భగవంతునిపై అమితమైన విశ్వాసంతో నిశ్చితంగా ఉండేవారన్నారు. పొరపాటున కూడా ఎవ్వరికీ దుఃఖం ఇవ్వలేదు. అలా అనేక సందర్భాలలో అనేకులకు ఆదర్శంగా ఉండేవారని అన్నారు. కోటగిరిలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటగిరి మండల కేంద్రంలోని మిర్జాపూర్ క్యాంపు నందు ఎన్టీఆర్ అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అభిమానులు 30వ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురికి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గైక్వాడ్ హనుమంతు, సీనియర్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, ఎజాజ్ ఖాన్, మాజీ సొసైటీ సింగిల్ విండో చైర్మన్లు కూచి సిద్ధు, డాక్టర్ సునీల్ కుమార్, మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, మాజీ ఎంపీపీ గంగాధర దేశాయ్, సీనియర్ నాయకులు బీర్కు గంగాధర్, పందిముక్కుల సాయిలు, తెల్ల రవికుమార్, శంకరగౌడ్, ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు దొప్పలపూడి శ్రీధర్ బాబు, సెక్రటరీ దమ్ములపాటి ఉదయ్ భాస్కర్, రామాలయం అధ్యక్షులు దమ్మలపాటి చౌదరి, సెక్రటరీ
తొట్టెంపూడి శివ, ఎన్టీఆర్ అభిమాన సంఘం సభ్యులు కొల్లూర రమేష్, వేములపల్లి ఆనంద్, నార్ల సాయి శ్రీనివాస్, రూప పార్వతి, వెంకటరమణమ్మ, శ్రీలక్ష్మి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. శ్రీకృష్ణుడు వేషాలేసి రాముడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి, శ్రీకృష్ణుడు అంటే ఇలా ఉంటాడని చెప్పేసి ఆ రోజు ఏకైక వ్యక్తి ఉండే మన కీర్తిశేషులు ఎన్టీఆర్ గారు ఈరోజు వారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా కోటగిరి ఎన్టీఆర్ చౌరస్తాలో వారికి ఘనంగా నివాళులు ఇప్పించాం. ఏదేమున్నా 3 సార్ల ముఖ్యమంత్రి చేసినప్పుడు తెలుగు ప్రజలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి దేశంలో అందరు తెలవబడింది. అంతకుముందు మన తెలుగు వాళ్ళని మద్రాసు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్లో నిరుపేద వృద్ధులకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేశారు. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఆర్మూర్లోని జిరాయత్ నగర్లో గల విద్యా హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అవ్వకు బువ్వ కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా అతి నిరుపేద వృద్ధులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 63 మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ కాందేశ్ మాట్లాడుతూ అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా అతి నిరుపేద వృద్ధుల ఆకలి తీర్చడానికి తమ వంతు కృషి చేస్తున్నాం. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ తరపున రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. విద్యా స్కూల్ ఆవరణలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా అవ్వకు బువ్వ అనే కార్యక్రమం ద్వారా పేద వృద్ధులకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని మా రక్ష స్వచ్ఛత సేవా సంస్థ ప్రతినిధులందరం కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. 2014 నుంచి నిరాటకంగా ప్రతి నెల అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. డొంగ్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలు నిరసన తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీలో 14వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే చేసిన నిరసన కార్యక్రమంలో బండయ్యప్ప స్వామి మఠాధిపతి సోమయ్యప్పపై చేసిన ఆరోపణలపై డొంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, యూనుస్ పటేల్, లక్ష్మణ్ పటేల్, బాచావర్, సంగ్రామ్ పటేల్, జూనేద్ పటేల్, శ్రీధర్, శ్రీకాంత్ నాయకులు, ఉమాకాంత్ పటేల్, చాంద్ పటేల్, వసంతరావు పటేల్, దుంపల్వర్ శంకర్, లక్ష్మణ్, ఇబ్రాహీం కార్యకర్తలు ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపాలిటీలలో రిజర్వేషన్లు ఖరారు. మహిళలకు పెద్దపీట. నగర మేయర్తో పాటు 5 మున్సిపల్ పీఠాలు మహిళలకే. జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు లక్షలాది మంది విద్యార్థులు సిద్ధం. జనవరి 21 నుంచి పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారుల ఏర్పాట్లు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు భారీగా ఆదాయం సమకూర్చిన సంక్రాంతి పండుగ. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 67.40 కోట్ల ఆదాయం సమకూరినట్టు ఆర్టీసీ అధికారుల వెల్లడి. మౌని అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అంబరాన్నంటిన మాఘమేళ సంబరాలు. పుణ్య స్నానం ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు. నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు నాయకులు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన కీర్తిశేషులు ప్రమోద్ సేవలు మరవలేనివి. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సిపి సాయి చైతన్య. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ నిత్య పూజలు అందుకుంటున్న ఎంచ అతి పురాతన పాండురంగ ఆలయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.